కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక తర్వాత అందించే కథనం జీవితాన్నే విషాద కావ్యంగా పాడుకున్న షెల్లీ. ఆంగ్ల సాహితీ జగత్తులో షెల్లీ జీవితం ఒక విషాద కావ్యం. పట్టుమని 25 కూడా లేని వయసులో రొమాంటిక్ యుగాన్ని నడిపించిన షెల్లీ అగ్ని కణంలా రగిలి, కల్లోల కెరటంలా ఎగసి, దైవాన్ని ధిక్కరించి, మతాన్ని తిరస్కరించి, రాజరిక వ్యవస్థకు సవాలు విసిరి, స్వేచ్ఛా గీతాలు పాడి సమాజాన్ని విభ్రాంతికి గురిచేసినవాడు. 29 ఏళ్లకే జీవితం ముగిసిపోయినా సాహితీ లోకంలో తన స్థానాన్ని అజరామరం చేసుకున్నవాడు. షెల్లీ జీవితం సంప్రదాయ సర్పపరిష్వంగపు కట్టుబాట్లను ఎదిరించి ఎగరేసిన తిరుగుబాటు జెండా. కొత్త తోవలు వెతుక్కోవటం నేర్పిన రొమాంటిక్ యుగానికి షెల్లీ రాసిచ్చిన ఎజెండా. రొమాంటిక్ యుగకర్తలైన కాల్రిడ్జ్ ఊహాలోకాల్లో, వర్డ్స్వర్త్ ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరిస్తే, షెల్లీ నేల మీద నించొని ఒంటరి గెరిల్లా యోధుడిగా సత్యం కోసం పోరాడిన విధం అసామాన్యం. ఈ కథనం సంక్షిప్తంగా మీకోసం. 1792లో ఒక ఇంగ్లీషు ధనిక కుటుంబంలో జన్మించిన షెల్లీ బాల్యం కూడా విషాదగ్రస్తమే. తోటి వాళ్లంతా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటే షెల్లీ స్వాప్నికుడిగా ఒంటరి లోకంలో విహరిస్తూ ఉండేవాడు. వినబడని రాగాల్ని వెతుక్కుంటూ గట్టులెంట, పుట్టలెంట, వాగులెంట, వంకలెంట ఒంటరిగా తిరగటానికి ఇష్టపడేవాడు. తోటి పిల్లలంతా దొమ్మి యుద్ధాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకుంటుంటే షెల్లీ మాత్రం పారే నీళ్లల్లో కాళ్ళు పెట్టుకొని ప్రకృతి రాగాల్ని వింటూ ఉండేవాడు. అందరూ బారికేట్ల లోపల బతకటానికి ఇష్టపడితే కట్టిపడేసే ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ స్వేచ్ఛా ప్రయత్వాన్ని పలవరిస్తూ ఉండేవాడు. ఈటన్ కాలేజీలోకి అడుగుపెట్టాక జీవిత సంఘర్షణ మొదలైంది. స్నేహితులంటూ ఎవరూ దరిచేరేవారు కాదు. కొందరు దాడికి తెగబడేవారు, హేళన చేసేవారు. అతని ప్రవర్తన వాళ్లకు నవ్వులాటగా ఉండేది. షెల్లీ నిర్లక్ష్యం వాళ్ళని రెచ్చగొట్టేది. వాళ్ళు ఎంతగా రెచ్చిపోయినా షెల్లీ మాత్రం లొంగేవాడు కాదు. ఒక సాహసిగా, ధైర్యవంతుడిగా దేన్నైనా ఎదిరించే తత్వాన్ని అలవరుచుకున్నాడు. ఒంటరిగా ఉన్న నిర్భయంగా ఉండటం నేర్చుకున్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ షెల్లీ స్వాప్నికతకు స్వాగత ద్వారాలు తెరిచింది. తత్వశాస్త్రం తన విశ్వాసాలకు పటిష్టమైన పునాది వేసింది. లాక్, హ్యూమ్ వంటి ఫ్రెంచ్ తాత్వికులు షెల్లీలో మొలకెత్తిన హేతువాద భావాలకు ఊపిరిపోశారు. అసలు సృష్టికర్తే లేకపోతే లాంటి ఆలోచనలు షెల్లీలో మొదలయ్యాయి. 19వ ఏట నాస్తికత్వం ఆవశ్యకత గురించి ఒక కరపత్రం రాశాడు. అది చాలా చిన్నదే అయినా సంప్రదాయానికి పెద్దపీట వేసే ఆక్స్ఫర్డ్ పెద్దలకు అది పిడుగుపాటుగా తాకింది. యూనివర్సిటీ షెల్లీని పశ్చాత్తాపం ప్రకటించమని ఆగ్రహం వ్యక్తం చేసింది. షెల్లీ తిరస్కరించడంతో క్యాంపస్ నుంచి గెంటేసింది. భవిష్యత్ జీవితం మాత్రమే కాదు, కుటుంబం, సమాజం, వారసత్వ ఆస్తి హక్కు అన్నీ పోగొట్టుకున్నాడు. కట్టుబట్టలతో వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న షెల్లీ భావోద్వేగాలకు ప్రేమ పరీక్ష కూడా ఎదురైంది. అక్కడ కూడా రాజీ లేని ధోరణే ఎంచుకున్నాడు. చర్చి గాని, చట్టం గాని, సంప్రదాయం కానీ ప్రేమకు కట్టుబాట్లు పెట్టడం అసంబద్ధమని వాదించాడు. దాంతో తన రాజకీయ భావాలు తనని ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడవేశాయో ప్రేమ కూడా అదే రీతిలో అతన్ని ప్రమాదాల బాట పట్టించింది. భావాలకు, సత్యానికి మధ్య సంఘర్షణ తలెత్తటంతో దాంపత్య బంధం తెగిపోయింది. పిల్లలు అర్ధాంతరంగా పోయారు. కట్టుబాట్లను ఎదిరించటంతో అతన్ని అనైతికుడిగా, నాస్తికుడిగా, ప్రమాదకారుడిగా సమాజం ముద్ర వేసింది. నిజానికి షెల్లీ ప్రేమాస్పదుడు, అత్యంత నిజాయితీపరుడు, మంచి సమాజం కోసం నిరంతరం మథనపడేవాడు. అదే అతన్ని ప్రమాదపుటంచుకు తోసివేసింది. కవిత్వాన్ని అమితంగా ప్రేమించిన షెల్లీ దాన్ని అందమైన పదాలంకరణగా కాకుండా ఆయుధంగా వాడటం నేర్చుకున్నాడు. నియంతృత్వానికి, ఏకస్వామ్యానికి, మతం చేసుకునే ఆత్మవంచనకి, అనైతిక సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా కలం కదిపాడు. స్వేచ్ఛ కోసం, నైతిక వర్తన కోసం, ఆత్మనిర్భరత కోసం ధైర్యంగా, సంకోచం లేకుండా రాశాడు. అందుకే పోయట్స్ ఆర్ ద అన్ఎకనాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ధైర్యంగా ప్రకటించాడు.
క్వీన్ మ్యాబ్లోనూ, ప్రొమీథియస్ అన్బౌండ్లోనూ దేవుళ్ల నుంచి, రాచరికపు దౌర్జన్యాల నుంచి మానవుడు స్వేచ్ఛాజీవిగా బతకటాన్ని ఆవాహన చేశాడు. ఇది అప్పటికి అత్యంత సాహసపూరితమైన భావన. వీటిని ప్రచురించటానికి కూడా ఇంగ్లాండ్ భయపడింది. షెల్లీ ఎంత సాహసికుడో అంత సుకుమారుడు, సాత్వికుడు, ప్రకృతి ప్రేమికుడు. కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు, మేఘాలు, కొండగాలి, ప్రకృతి శక్తులన్నీ ఆయన కవిత్వంలో సప్తస్వరాల్లా వినిపిస్తాయి. దేవుడికి దూరమై, మతానికి ఎడమై, సౌందర్యాన్ని, హేతుభావనని, క్షమాగుణాన్ని అక్కున చేర్చుకున్నాడు. ఓట్ టు ద వెస్ట్ విండ్లో తన భావాలను ప్రచారం చేయమని ఏకంగా దేవుడినే అడుగుతాడు గడుసుగా. ఈ విప్లవకర భావాల్ని జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ అతనిని దేశం విడిచి పొమ్మంది. ఇటలీ అతన్ని స్వాగతించింది. బైరన్, మేరీ షెల్లీ, లీహంట్ లాంటి క్రాంతికారులతో కాందీసీకుడుగా బతకటానికి వెళ్ళిపోయాడు. వీళ్లంతా సాహిత్యపరంగా, సమాజపరంగా ఎవరికీ గిట్టని వాళ్ళు. సాహసపూరితమైన భావాలతో, ఉద్వేగాలతో సమాజాన్ని ప్రశ్నిస్తూ సవాలు విసురుతున్నవాళ్ళు. జీవితం తనకు ఏ క్షణంలోనైనా ముగింపు పలుకుతుందని, తనది తుదిదాకా మిగిలే శ్వాస కాదని షెల్లీ మథనపడుతూ ఉండేవాడు. నిరంతరం ఒక తపనతో రగిలిపోతూ, కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉండేవాడు. దాంతో విపరీతంగా రాసేవాడు. తాను ఈ ప్రపంచానికి ఇవ్వాల్సిందేదో త్వరగా ఇచ్చేయాలని గంటలు గంటలు శ్రమించేవాడు. ఆరోగ్యం క్షీణిస్తూ రావటం మొదలుపెట్టింది. అది 1892 జులై మాసం. ఒకరోజు షెల్లీ సరదాగా నాటుపడవ మీద స్పీజియా అఖాతంలో షికారు చేసుకుంటూ ఒంటరిగా సముద్రంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. తుఫాను పుంజుకుంది. కంగారుపడి వెనుదిరిగి వద్దామని ఎంతగా ప్రయత్నించినా కాసేపట్లోనే ఆ ఎగిసిపడే కెరటాలు ఈ చిన్ని పడవను తునాతునకలు చేశాయి. ఈతరాని షెల్లీ సుడులు తిరుగుతూ సముద్ర గర్భంలోకి జారిపోయాడు. అకస్మాత్తుగా వెల్లువెత్తిన ఆ కల్లోల తుఫాను షెల్లీ జీవితాన్ని కబళించింది. ఊహించని ఈ హఠాత్ పరిణామం మిత్రులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. తనకంటే కల్లోల భరితమైన షెల్లీని భరించలేని కడలి అతని దేహాన్ని ఒడ్డుకు విసిరేసి నిశ్శబ్దమైంది. పుట్టిన క్షణం నుంచి దేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిన క్షణం వరకు సంప్రదాయాన్ని వ్యతిరేకించిన షెల్లీ దేహానికి ఏ కర్మకాండలు నిర్వర్తించకుండా దహనం చేశారు మిత్రబృందం. నిశ్శబ్దంగా ఆ సముద్రపు ఒడ్డున షెల్లీ దేహం కాలి బూడిదైపోతుంటే వెన్నంటే ఉన్న ఆ నలుగురు కంటతడి పెట్టారు. భావోద్వేగాలతో రగిలి మిగిలిన షెల్లీ హృదయాన్ని మేరీ షెల్లీ తన గుండెల్లో దాచుకుంది. భౌతిక ప్రపంచంలో అంతమై సాహితీ లోకంలో ఆ తర్వాత అమరుడయ్యాడు షెల్లీ. వద్దని వెళ్ళగొట్టిన ఓళ్లే షెల్లీ రచనల్ని అక్కున చేర్చుకున్నారు. విచిత్రంగా ఆ తర్వాత అతని రచనలన్నీ విపరీత ప్రాచుర్యాన్ని పొందాయి. షెల్లీ లేని ఆంగ్ల సాహిత్యాన్ని ఊహించటం కూడా కష్టమే. షెల్లీ జీవితం ఒక కల్లోల కడలి. షెల్లీ కవనం నిశ్శబ్ద సాహితీ సంద్రంలో నిరంతరం నినదించే విప్లవ రవళి. ఇదండి షెల్లీ గురించి. ఇది మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.